తెలంగాణలో పలుచోట్ల వడగళ్ల వర్షం కురుస్తోంది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు, ఇస్నాపూర్, రామచంద్రపురంలో భారీ వర్షం కురిసింది. ఇటు హైదరాబాద్, సికింద్రాబాద్ లోను పెను గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. పెను గాలులకు కొన్ని చోట్ల చెట్లు నేల కొరిగాయి. దాంతో పలు కాలనీలు అంధకారంలోకి వెళ్లాయి. అశోక్ నగర్, లింగంపల్లి, బిహెచ్ఈఎల్లో పెను గాలులతో కూడిన వర్షం కురిసింది. చాలా చోట్ల వైర్లు తెగిపోవడంతో కరెంటు సరఫరా నిలిచిపోయింది. అల్వాల్, బొల్లారంలోని పలు కాలనీల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. భారీ గాలులకు ఎన్టీఆర్ స్టేడియంలో ఎగ్జిబిషన్ షెడ్ కూలిపోయింది. అది ఆ గాలికి రప్పలు కూడా ఇక్కడ కింద పడగానే అతనే పడుతుంది. నువ్వు గీరకి వస్తుంది చూడనా, నువ్వు గీర వాటర్ ఫ్లో నువ్వు వెనకది రా. ఇక తెలంగాణలో పలుచోట్ల వడగళ్ల వర్షం కురుస్తోంది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు, ఇస్నాపూర్, రామచంద్రపురంలో భారీ వర్షం కురిసింది. ఇటు హైదరాబాద్, సికింద్రాబాద్ లోను పెను గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. పెను గాలులకు కొన్ని చోట్ల చెట్లు నేల కొరిగాయి. దాంతో పలు కాలనీలు అంధకారంలోకి వెళ్లాయి. అశోక్ నగర్, లింగంపల్లి, బిహెచ్ఈఎల్లో పెను గాలులతో కూడిన వర్షం కురిసింది. చాలా చోట్ల వైర్లు తెగిపోవడంతో కరెంటు సరఫరా నిలిచిపోయింది. అల్వాల్, బొల్లారంలోని పలు కాలనీల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. భారీ గాలులకు ఎన్టీఆర్ స్టేడియంలో ఎగ్జిబిషన్ షెడ్ కూలిపోయింది. అది ఆ గాలికి రప్పలు కూడా ఇక్కడ కింద పడగానే అతనే పడుతుంది. ఇదే విషయంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్, చెప్పండి, ఏ ఏ ప్రాంతాల్లో వర్షం ఎక్కువగా కురుస్తోంది? ఇప్పటికీ హైదరాబాద్ మొత్తం మీద చూసినందుకు కూడా ఇప్పటికీ పటాన్చెరు నుంచి ఇటు కాపురా, అటు సికింద్రాబాద్ నుంచి ఇటు ఉప్పలు, ఇటు హైదరాబాద్ సెక్టర్ లో పెద్ద మొత్తంలో అటు ఎల్బీ నగర్, వనస్థలపురం, హైదరాబాద్ సెంటర్ లో లైటికాపూల్, హైబ్రిడ్స్ తో పాటు బంజారాల్, జూబ్లీస్ తో పాటుగా అటు పటాన్చెరు, కుద్దులపూర్, కుకుడుపల్లి, జవహర్ నగర్, కాప్రా, ఈసీది తదితర ప్రాంతాల్లో మొత్తం హైదరాబాద్ లో దాదాపు వర్షం భారీగానే కురుస్తుంది. వర్షానికంటే కూడా బీభత్సంగా ఈదురుగాలు ఉన్నాయి. ఈ ఈదురుగాల నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా ఎక్కడెక్కడ ఓటింగ్ కావచ్చు, లేకపోతే ఫ్లెక్సీలు కావచ్చు, అన్ని కూడా ఆ కూలి కింద పడిపోతున్నాయి. ప్రస్తుతానికి చూసినట్లయితే హైదరాబాద్ లో ఇప్పుడుకున్న సమాచారం మేరకు అయితే హైదరాబాద్ లోని ఎన్టీఆర్ స్టేడియం లో ఒక పెద్ద ఎగ్జిబిషన్ జరుగుతుంది. ఎగ్జిబిషన్ సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఏర్పాట్లో భాగంగానే పెద్ద షెడ్డును అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పెద్ద షెడ్డు కూడా పూర్తిగా ఒక్కసారిగా కుప్పకూలిపోయిందని చెప్తున్నారు. ఈదురుగాల నేపథ్యంలో షెడ్డు పైన వేసిన రేకులను కూడా కొట్టుకొని మొత్తం రోడ్డు మీదకి వచ్చి పడిపోయినాయి. దీంతో దాదాపు 1/2 కిలోమీటర్ వరకు రేకులు వచ్చి రోడ్డు మీద పడిపోవడంతో ప్రజలు ప్రాణాలు అత్యంత పెట్టుకొని పరుగులు తీసినట్టుగా ప్రస్తుతానికి అక్కడి నుంచి వస్తున్న సమాచారం. ఇప్పటికైతే అటు ఎన్టీఆర్ స్టేడియం చుట్టుపక్కల ప్రాంతాల్లో బీభత్సంగా ఈదురుగాలు ఈడుస్తున్నాయి. దీంతో వర్షం కూడా పెద్ద ఎత్తున జోరుగా కురుస్తుందని చెప్పి అక్కడి నుంచి స్థానికుల నుంచి వచ్చిన సమాచారం. అయితే ఇప్పటికీ ఈ ఎన్టీఆర్ స్టేడియం చుట్టుపక్కల ప్రాంతాల్లో మొత్తం కూడా చెట్టు కూలిపోవడంతో ఈ చెట్టు కింద ఎంతమంది ఉన్నారు ఏంటనే ప్రస్తుతానికి తెలియ రావడం లేదు. ఈ చెట్టు కింద ఎవరైనా ఉన్నారా లేదా అనే విషయం ప్రస్తుతానికి తెలుసుకునే ప్రయత్నంగా మనం చేసి ఇప్పటికే పోలీసులు కావచ్చు, అటు ఫైర్ సిబ్బంది కూడా ఇప్పటికే ఎన్టీఆర్ స్టేడియం చేరుకోవడం జరిగింది. అయితే ఈదురుగాలు పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో ఆ దగ్గర పైన ఉన్న రేకుల నుంచి రోడ్డు మీద పడడం తర్వాత అక్కడ వాహనం మీద పడిపోవడంతో అక్కడ దగ్గరికి వెళ్ళింది కూడా ఎవరు సాహసం చేయట్లేదు. మరొక చూసినట్లయితే కొద్దిసేపటి క్రితమే ఇటు లగ్రికాపూల్లోని ఒక హోర్డింగ్ కూలినట్టుగా ప్రస్తుతానికి ఒక సమాచారం వస్తుంది. అయితే ఈ ఇక్కడ ఖచ్చితమైన సమాచారం ఇంకా దానికి అందవలసి ఉంది. అయితే మరో గంట పాటు ఇదే మాదిరిగా ఈదురుగాలతో కూడిన వర్షం కూడబోతున్నట్టుగా మెట్ట అధికారులు కూడా ఇప్పటికే ప్రకటించున్నారు. మరో చూసంటే హైదరాబాద్ లో ఎక్కడెక్కడ పెద్దవచ్చిన వర్షం కురుస్తుండటంతో ట్రాఫిక్ కూడా అంతరాయం ఏర్పడుతుందని చెప్పొచ్చు. ఇప్పటికే ట్రాఫిక్ సంబంధించిన
సమాచారం కూడా వస్తూనే ఉంది. ట్రాఫిక్ పరిస్థితులు నిలిచిపోయినట్లుగా చెప్తున్నారు. కొన్ని చోట్ల హోర్డింగ్ల మీద ఉన్న ఫ్లెక్సీలు రోడ్ల మీద పట్టుకోవడంతో అక్కడ పూర్తిగా రోడ్లని కూడా బ్లాక్ అయినట్టుగా చెప్తున్నారు. అయితే ఇప్పటికీ అగ్రికప్ లో ఒక పెద్ద హోర్డింగ్ కూలినట్టుగా వస్తున్న సమాచారం అయితే ఇప్పటివరకు కన్ఫర్మేషన్ కావాల్సింది. మరోవైపు ఇంటర్ స్టేడియం అయితే కూలిపోయిన షెడ్యూల్ సంబంధించి ఇంకా సమాచారం ఇంకా వస్తూనే ఉంది. క్రాంతి. రమేష్, ఒక షెడ్ కూలిపోయిందని అంటున్నారు, మరి దాని కింద ఎవరైనా కూలీలు ఉన్నారా? అది అలాంటి సమాచారం అందుతోంది, డీటెయిల్స్ ఏమైనా తెలిసినాయా? ఎన్టీఆర్ స్టేడియం లో ఒక 6 రోజుల పాటు ఎగ్జిబిషన్ జరగబోతుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తూనే ఉన్నారు. ఏర్పాట్లలో భాగంగా ఏర్పాటు చేసిన షెడ్ మొత్తం కూడా కుప్పకూలిపోయిందని చెప్పి మనకు స్థానికుల నుంచి సమాచారం. దీంట్లో ఉన్న కార్మికులు కూడా చాలా మంది చిక్కుకొని పోయి ఉన్నారని చెప్పి కూడా వస్తున్న సమాచారం. అయితే దాంట్లో ఎంతమంది ఉన్నారు, ఏంటి, వాళ్ళకైనా ప్రాణాపాయం ఉందా లేదా అనే విషయం కూడా ప్రస్తుతానికి మనకు తెలియరావడం. ఇప్పటికే పోలీసులు కావచ్చు, రెవెన్యూ సిబ్బంది, అటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా జిహెచ్ఎంసీలో ఉన్న రెస్క్యూ టీం కూడా ఇప్పటికే సంఘటన స్థలానికి వెళ్తున్నారు. మరొక చూసినట్లయితే ఆ షెడ్ ఏదైతే దానిపైన వేసిన రేకులు మొత్తం కూడా ఇంద్ర పార్క్ ప్రధాన రోడ్డు మీద కావచ్చు, అటు ఎల్ఏసి రోడ్డు మీద కావచ్చు, లేదా వెనక వైపున బండమైసం రోడ్డు మీద కావచ్చు, పెద్దగా ఈ రోడ్డు మీద ఈ షెడ్ మీద ఉన్న రేకులను కూడా కొట్టుకొచ్చి రోడ్డు మీద పడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో వాహనదారులు తమ వాహనాలు పెట్టి పరుగులు పెడుతున్న నేపథ్యం. అయితే షెడ్ కింద ఎవరున్నారు ఏంటనేది ఇంకా తెలియరావట్లేదు. దీనికి సంబంధించి కూడా ఇంకా సమాచారం అందవలసి ఉంది. క్రాంతి. ఓకే రమేష్.